ఏమంటున్నాడు మీ హీరో? అనడానికేముంది? చూస్తూ ఉండు. తొందరలోనే నా లవ్ యాక్సెప్ట్ చేస్తాడు. జోక్ బావుంది. నీకే తెలుస్తుంది. ఈరోజొస్తాడుగా, అటో ఇటో తేల్చుకుంటాం. నేను చెప్పేది విని నీ పన్ను చూసుకో. అనవసరంగా వాడి మీద హోప్స్ పెంచుకోకు. నేను నీలా యూజ్ చేసుకుని వదిలేసే టైప్ కాదులే. అప్పచ్చా! నేనేం వాడుకున్నా ఇప్పుడు వాడిని? నాకేం తెలుసు నువ్వు వాడితే ఏమేమేషాలేసావో. బెటర్ బీ ఇన్ యువర్ లిమిట్స్ శ్రావణి. నన్ను బ్లేమ్ చేసే మాటలు మాట్లాడకు. అబ్బా, అంత మండుతుందా నీకు? వాణ్ణి నీ వెనకల తిప్పించుకున్నప్పుడు కూడా నాకు అలానే మండింది. నీతో నాకు సోదెందుకు గానీ ఆ న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏదో ఇస్తే నా వర్క్ స్టార్ట్ చేసుకుంటా. ముందు ఇచ్చింది ఫినిష్ చేయి. తరువాత వేరే ప్రాజెక్ట్ గురించి ఆలోచిద్దువు. కొవ్వు పట్టింది బాగా. మరీ నీ అంత కాదులే. కనిపిస్తుంది. అదిగో మీరు రాజ్ కుమారుడు ఇంకా ఆ ప్యూన్ గాడు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏదో పీకేస్తా అన్నావు కదా, ఏళ్ళు. చూస్తావుగా ఇప్పుడే. అన్న ఎందుకన్నా అలా చేస్తాను? ఒక్కరోజు రూమ్ ఇత్తే అయిపోద్ది కదా ఇంకా. అరే నిజంగా రా, నీకు విశ్వాసం లేదు. నీ చేస్తుంటో నాకు రిలేషన్ వద్దురా. అన్నా నువ్వు వాళ్ళకి అనకన్నా. మనం ఒకటన్నా, నువ్వు వాళ్ళకి అనకే. ఆపేసి జర్నాడు. అన్నా నువ్వు మావోనివే, నువ్వు వాళ్ళకి అనకే. అన్నా ప్లీజ్ అన్నా. జరు అన్నా హాయ్ రాజు. మళ్ళీ వచ్చిందిరా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎందుకు మేడం మేడం అని పిలుస్తావు? శ్రావణి అని పిలవచ్చు కదా. మేడం మీరు అట్లా అనకండి మేడం, నాకు ఇప్పటికే మస్తు పరిచయం లేని అమ్మ తలకాయ వస్తాను నాకు. ఎందుకు రాజు అలా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? నన్ను అర్థం చేసుకో అన్నా. అరే నిన్ను అర్థం చేసుకోవాలి, ఈమెను అర్థం చేసుకోవాలి, మరి నన్నెవడు అర్థం చేసుకుంటాడు రా? రేయ్, నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే మేడం. ఎందుకు రాజు నన్ను చూస్తే నువ్వు అంత ఇబ్బంది ఫీల్ అవుతున్నావు? మేడం ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతా. సరే రాజు, నాకు ఒక 2 minutes టైం ఇవ్వు. అప్పటికి కూడా నేను నచ్చలేదనుకో, ఇంకా లైఫ్లో నా మొహం నీకు చూపించను. సరే చెప్పండి. ఒక ఆడపిల్లగా సిగ్గు విడిచి చెప్తున్నాను. నా ప్రేమ ఖరీదు నా బాడీయే అయితే నేను దానికి కూడా రెడీ రాజు. ఇలా మాట్లాడాలంటేనే నాకు ఏదోలా ఉంది. కనీసం నా ప్రేమైనా నీకు అర్థమవుతుందని ఇలా అంటున్నాను. మేడం మీరు ఇట్లా అసలు మాట్లాడడం నాకు నచ్చట్లేదు మేడం. నేను అసలు మీకు సెట్ కూడా కాను. నాకంటే మంచోడు గొప్పోడు మీకు హస్బెండ్గా వస్తాడు. మీరు లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి మేడం నా మీద. ఏంటి ఆ గోల బయట? ఏముంది మేడం, ఎప్పుడు అదే గోల. ఏంటో ఆ గోల. అవతలేమో కోరుకోవడం, ఆయన గారేమో దుబ్బేమండం. ఎప్పుడు చూస్తున్నాం కదా మేడం ఈ గోల. చెప్తే అర్థం కావట్లేదురా ఆ పిల్లకి. నువ్వన్నా చెప్పొచ్చు కదా. పాపం మేడం, ఆ అక్క చాలా మంచిది. పాపం ఆ అక్క గుండెల్లో పెట్టుకొని చూసుకునేంత ప్రేమ ఉంది, కానీ ఆడికే అర్థం కావట్లేదు. ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఏంట్రా, ఆ ప్రేమ వాడికి కూడా ఉండాలి కదా. అంతేలే మేడం, కర్మ అలా రాసిపెట్టుంది. సావమన్. ఏయ్ రారా. ఏమేం మేనేజర్ ఇంకా రాలే? రానన్నాడు. ఆయన నా రూమ్ సంగతి ఏటైంది? అరే ఆగరా నువ్వు నీ రూము. నాకు ఉండబుద్ధి అవుతలేదు రీడా. ఇప్పుడే వచ్చి అప్పుడే దెంగెత్వా? అరే నా వల్ల కావట్లేదురా, నాకు పిచ్చిలేస్తున్నా, నాకు ఉండబుద్ధి అవుతలే. పర్మిషన్ అడిగి వెళ్ళిపోతా. అయినా ఇచ్చినప్పుడు కదా. సరే మంచిది. మంచిదా?
హలో హలో రాజు చెప్పు. సార్, నేను ఇంటికి పోతున్నా సార్. అదేందయ్యా అట్లా, ఏమైంది? సార్, నాకు పైల్స్ అయినాయి సార్. నిన్ననే చూపించుకున్నా. ఇగో సౌండ్ వినండి, ఇప్పుడు కూడా బాత్రూంలోనే ఉన్నా. ఏ ఆపరా బాబు. విన్నారా? అరే ఏంద్రా బాబు, ఏడ కూర్చొని ఏం చేస్తున్నారా బాబు నువ్వు? సార్ ప్లీజ్ సార్, నాకు అసలు కూర్చొని కూడా అవుతలేదు సార్. ఒక 2 రోజులు పర్మిషన్ ఇస్తే ఇంట్లో రెస్ట్ తీసుకొని వస్తా సార్. వర్క్ చేసే మూడ్ కూడా వస్తలేదు సార్ నాకు. సరే సరే, 2 డేస్లో వస్తావు కదా కన్ఫామ్గా? సరే సార్, సస్తా. సారీ, వస్తా. సరే, ముందా ట్యాప్ బంద్ చేయి. అమ్మా, ఏమంటున్నాడు మీ హీరో? పడేసావా? నాకు ఆ అదృష్టం లేదు. మరి పొడి చేస్తా అనేదో అన్నావు ఇందాక. వాడి రూమ్కి వెళ్ళడానికి కూడా రెడీ అని చెప్పాను తారా. ఇంతకన్నా దిగజారి ఇంకేం చేయగలను? నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నీకు తెలీదు తారా, వాణ్ణి దక్కించుకోవడం కోసం నేను ఎంతలా ట్రై చేశాను. ఏం ట్రై చేసావు అంతలా? హాయ్ అమ్మా. సారీ అన్నా, ఇంత అర్జెంటుగా కలవమన్నందుకు. పర్లేదమ్మా, విషయం ఏంటి? ఓ ఓకే. సో ఇప్పుడు నువ్వు లవ్ చేసిన తనను వదిలేసి నీ దగ్గరికి రావాలి, అంతే కదా? హ్మ్, అంతే అన్నా. కానీ ఇలాంటి ప్రొఫెషన్లో ఉండి నేనొక మనిషిని మ్యానిపులేట్ చేయడానికి మన సైడ్ కరెక్ట్ కాదమ్మా. తనొక కరెక్ట్ పర్సన్ వెనక పడితే ప్రాబ్లం లేదు. కానీ ఆ తార ఒక పెద్ద ఫ్రాడ్ క్యాండిడేట్. తను కంప్లీట్ మెంటల్ టార్చర్ పెడుతుంది. రీజన్ ఏదైనా గాని శ్రావణి, కానీ నా ఎథిక్స్ ఒప్పుకోవాలి. నిన్నే నమ్ముకొని వచ్చానన్నా. ఇప్పుడు నువ్వు కూడా నా వల్ల కాదు అంటే నాకెవరు హెల్ప్ చేస్తారు చెప్పు? సరే, కానీ అతన్ని కంప్లీట్గా డ్రమటైజ్ చేయలేం. కాకపోతే ఒక విజువల్ స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకెళ్లడం మాత్రం కుదురుతుంది. అర్థం కాలేదన్నా. సింపుల్గా చెప్తా, నేను కొన్ని పిల్స్ ఇస్తాను, దాన్ని పౌడర్ చేసి అతనికి ఒక డ్రింక్లో కలిపి తాగిపోయండి. ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పిల్స్ వల్ల అతనికి తెలియకుండా ఒక విజువల్ వరల్డ్లో వెళ్తాడు. ఎవరితో ఎందుకు వెళ్తున్నాడో అతనికి తెలియదు. సో హియర్ ఈస్ ద పాయింట్, అతను తన విజువల్ వరల్డ్లో వెళ్తున్న ప్రతిసారి తన దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. దానివల్ల మనకేం యూజ్ ఉంటుందన్నా? నీకు 100% నీ లవ్ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ నీకు వస్తుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మనకెలా తెలుస్తుంది? దీన్ని వాళ్ళ ఇంట్లో ప్లేస్ అయ్యేలా చూడండి. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నీకే దొరుకుతుంది. ఈ బొమ్మ వల్ల ఏమవుతుంది? ఇది ఒక్క బొమ్మ కాదు, వాయిస్ ట్రాన్స్మిటర్. అతను హై అయ్యే ప్రతిసారి అతని కోరికలన్నీ బయటకు చెప్తుంటాడు. అవన్నీ మీరు ట్రాన్స్మిటర్ ద్వారా వినొచ్చు. ఏదైనా ప్రాబ్లం అవుతుందంటవా అన్నా? ఈ పీల్స్ రెగ్యులర్గా 7 days ఇస్తే చాలు. దానికన్నా ఎక్కువ వేస్తే? మిగతా నీకు ఇస్తాను, నువ్వు వేసుకో. అన్నా, ఏ జస్ట్ జోకింగ్. 1 weekలో నువ్వు చేయాల్సింది చేయి. ఐ నో యూ డూ ఇట్. థ్యాంక్ యూ అన్నా. మళ్ళీ కలుస్తాను. మేము అనుకున్నట్టుగానే ఆ గుర్ర బొమ్మను తీసుకెళ్ళి రాజు టెర్రస్ మీద ప్లేస్ చేశాం.
ఫస్ట్లో తీసుకుంటాడో లేదో అని భయమేసింది. తర్వాత తీసుకున్నాడు. అంటే వాడు మాట్లాడుకునే మాటలన్నీ మీరు వింటున్నారా? హ్మ్. అవును. విశ్వాస్ 4 డేస్ నుంచి ఆ టాబ్లెట్స్ని పౌడర్ చేసి కాఫీలో ఏదో రకంగా కలిపిస్తూ ఉండేవాడు. అలా మొన్న నా లవర్తో నాకు టైం ఇవ్వు చాలు అన్నాడు. అది విని నేను మన మేనేజర్ దగ్గరికి వెళ్ళి సండే ఒకరోజు టైం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను. సార్, రేపు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్. ఆ రాజు ఎలాగలాగా ఆఫీస్కి వస్తాడు. నేను నా ప్రేమని ఎలా అయినా సరే నిరూపించుకుంటాను సార్. శ్రావణి, రేపు సండే ఆఫీస్ లాక్ చేస్తారు, ఎవరు ఉండరు. నీ ఒక్కదాని కోసం టైం ఎలా తీసుకోవాలి? సార్, నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయరా ప్లీజ్? నువ్వు ఇలా ఆ ఎదవ గురించి రిక్వెస్ట్ చేస్తుంటే నాకు నచ్చట్లేదమ్మా. సార్, తనందరికీ ఎదవ కావచ్చు, కానీ నాకు కాదు. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి, ఇంక నేను మిమ్మల్ని ఏ హెల్ప్ అడగను. నువ్వు చెప్పింది చాలా రిస్క్ అమ్మా, కానీ నీకోసం ట్రై చేస్తా. ఏ గొడవ రాకుండా నువ్వు చూసుకోవాలి. నన్ను నమ్మండి సార్, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సరే, నీకోసం కాన్ఫరెన్స్ హాల్లో కీస్ తీసుకొని పెట్టుకుంటా. కానీ నాకు డౌటు, ఏంటి సార్? రేపు ఒక్కడే వస్తాడని గ్యారంటీ ఏంటి? అయినా ఇంత కష్టపడి ఏం ఉపయోగం చెప్పు? విన్న నీకే అలా ఉంటే ఇంత ప్లాన్ చేసినా నాకెలా ఉంటుంది చెప్పు? ఒసే పిచ్చి మొహం దానా, నీకు నిజమేంటో తెలుసా అసలు? హ్మ్, ఏంటది? వాడు ఒక గే. ఆ? వాడు ఒక గే. అవునే తల్లి, వాడొక గే. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? ఇంకెవరైనా వచ్చేదుందా? ఇంకో 2 వచ్చేది ఉంది మేడం. ఇంకెవరైనా వచ్చేది ఉందా? ఇంకొకటి రావాలి. ఏంటి బ్రో ఇది, ఫోనా? ఫోనే. అటు పెట్టుకోవచ్చు కదా. అమ్మో, ఎంత గట్టిగా ఉందో. ఛీ! రేణు తేడానా? తారా, ప్లీజ్ తారా, ఈ విషయం ఎవరికి చెప్పకు. నీకేం కావాలంటే అది ఇస్తా. నీ దగ్గరేముందిరా నాకివ్వడానికి? తారా ప్లీజ్ తారా, అట్లా అనకు. ఇగో, నా ఎవ్రీ మంత్ శాలరీలో 5,000 నీకు ట్రాన్స్ఫర్ చేస్తా. ప్లీజ్ ఎవరు చెప్పకు ఈ విషయం. వాడి డీల్ నాకు నచ్చి వాడెన్ని వేషాలు వేస్తున్నా నేను కామ్గా ఉన్నా. తారా, వాణ్ణి నాకు దూరం చేయాలనే కదా నువ్వు ఇలా చెప్తున్నావు? ఓ హలో, నువ్వేదో బాధపడుతున్నావని నిజాలు చెప్తున్నా నీకు. అసలు నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. నాకొచ్చే 5,000 పోతే పోని అని నీకు నిజం చెప్పా. ఇంకా నీ ఇష్టం. వాడు గే అయితే వాడెందుకు నీ వెనకలు పడుతున్నాడు? ఎందుకంటే వాడు గే అని దొరకదు కాబట్టి. అయినా వాడి స్కెచ్లన్నీ వేరే ఉంటాయిలే. లేదు, నాకేదో డౌట్గా ఉంది. మొన్న రోడ్ మీద కూడా మీ ఇద్దరు గొడవ పడ్డారు కదా? వాడికి ప్రతి మంత్ 5K కట్ అవుతుంటే భరించలేకపోయాడు. నాకు ఒకేసారి 50,000 ఇస్తాను, ఇక్కడితో మర్చిపో అన్నాడు. చూడుతారా, నువ్వు ఎన్ని చెప్పినా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. సరే, మొన్న సండే ఎవరెవరున్నారు ఆఫీస్లో? నేను, ప్యూను, మేనేజరు, రాజు.
వాడెవరి దగ్గర ఎక్కువసేపు ఉన్నాడు? చాలా వరకు మేనేజర్ క్యాబిన్లోనే ఉన్నాడు. అమ్మా తల్లి, నీకు అర్థం కాదు, నీకు ఒకటి చూపిస్తా పద. ఏంటి? చూసావా మీ హీరో రియాలిటీ? అంటే మేనేజర్ కూడా గేయేనా? ఏహే మూసుకో, మేనేజర్ గాడు కాదు, రాజ్గాడు ఒకడే గే. అయినా సండే రోజు రమ్మనింది నన్ను కాదు. మరి అమ్మా, నీకు ఫైనల్ టచ్ ఇవ్వనా? ఏ నన్ను ఇంటి దగ్గర కూడా ప్రశాంతంగా ఉండనివా నువ్వు? అరే, నువ్వు చెప్పిన డీల్ ఓకేరా, అది చెప్దామని కాల్ చేశా. ఏంటి నిజంగా అంటున్నావా? మరి ఇంకెవరి దగ్గర చెప్పగా నేను గే అన్న విషయం ఇక్కడితో మర్చిపోయేది అంతే. ఇంకా సరే సరే, టేక్ కేర్. మంచిది, రేపు పంపిస్తా పైసలు. అది అర్థమైందా ఇప్పటికైనా నీ హీరో సంగతి? రాజకుమారుడు అనుకున్నాను కదరా. ఐ లవ్ యూ. మేడం ఒక 10 నిమిషాలు టైం, నేను ఇప్పుడే వస్తా. రాజు, నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ మేడం, ప్లీజ్ 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 మేడం, మీకు దండం పెడతా.